హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బ్లాగ్స్. సండే స్పెషల్ కదండి ఈరోజు ఎగ్ రోల్స్ అనేది రెడీ చేస్తున్నాను. ఎగ్ రోల్స్కి ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి. 15 మినిట్స్ ముందే కలిపి పెట్టుకుంటే మనకి చపాతీ అనేది చాలా మెత్తగా వస్తుంది కదండి. ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకుని ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. అందులో పచ్చిమిరకాయలు, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ అనేది స్కిప్ చేశాను. పిల్లలు పచ్చిమిరకాయ అనుకుని తినలేదనేసి క్యాప్సికమ్ స్కిప్ చేశాను. మీకు తినాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 2 మినిట్స్ సరిపోద్దండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మూత పెట్టామంటే మగ్గుద్దండి. ఇలా అయిన తర్వాత ఒక గిన్నెలోకి పెప్పర్ పౌడరు, 1 స్పూన్ వాటర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మనం అది కలుపుకున్న తర్వాత దాంట్లో ఎగ్స్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఎగ్స్ అన్ని ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చపాతీ ఎన్ని రోల్స్ చేస్తే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగా మగ్గినాయో లేదో చూసుకోవాలి కదండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. బాగా మగ్గవసరం లేదు. అందులో కొంచెం కారం, పసుపు, సాల్ట్ అనేది ఇందాకలే యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం స్మెల్ అది రాకుండా ఉండడానికి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకుని చపాతీ అనేది 2 వైపులా కొంచెం బాగా బ్లాక్ రాకుండా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత పెనం మీద ఎగ్ వేసి మిక్స్ చేసుకున్న ఎగ్ వేసి దానిపైన చపాతీ వేస్తే బాగా కాలుతుందండి. ఇలా కాలిన తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. ఎందుకంటే ఎగ్ అనేది నీ స్మెల్ వచ్చేస్తుంది కదండి. నీ స్మెల్ రాకుండా ఉండడం కోసమే మనం అక్కడ పెప్పర్ అనేది యూజ్ చేసాం. గమనించండి, పెప్పర్ యూజ్ చేయకపోతే అది అసలు బాగోదండి. పెప్పర్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా పెప్పర్ యూజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ కోసం ఆయిల్ అనేది వేసుకుని మళ్ళీ చపాతీ అనేది మనం పెనం మీద వేసుకుంటామండి. ఈలోగా మనం కింద రెడీ చేసి పెట్టుకున్న చపాతీకి టమాటా సాస్ అనేది మొత్తం అంతా చపాతీ అంతా అప్లై చేయాలండి. అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం చపాతీ అంతా ఇది టమాటా సాస్ అండి. టమాటా సాస్ ఎందుకంటే స్వీటు, కారం అనేది పిల్లలకి మనం ఆల్రెడీ కారం అది యాడ్ చేసాం కాబట్టి బాగా ఉంటుందండి. యాడ్ చేసాం కాబట్టి స్వీట్ కూడా యాడ్ అవుద్ది టమాటా సాస్ అంటే. ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న మెటీరియల్ దీని మీద వేసి రోల్ లాగా చుట్టుకుంటే ఎగ్ రోల్స్ అనేది రెడీ అయిపోయిందండి. మరి చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా అవుద్ది. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలో పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇది మనకు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.